విశాఖలో గ్యాంగ్ రేపుకు గురైన న్యాయ విద్యార్థినికి న్యాయం జరగాలని విశాఖ బార్ అసోసియేషన్ ఆకాంక్షించింది. లా విద్యార్థినిపై పాశవిక అత్యాచారానికి పాల్పడ్డ ఆ మానవ మృగాలకు మద్దతుగా బెయిల్ ఇచ్చే ప్రక్రియను విశాఖ బార్ అసోసియేషన్ లో ఏ న్యాయవాది స్వీకరించబోరని ఈ మేరకు ప్రముఖ న్యాయవాది పలక శ్రీరామ్మూర్తి స్పష్టం చేశారు. తద్వారా బాధితురాలైన న్యాయ విద్యార్థిని తల్లిదండ్రులకు తాము అండగా నిలిచి నిందితులకు కఠిన శిక్షలు పడేలా తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఎదుగుతున్న విశాఖపట్నం ప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ట్ గా ఎదుగుతున్న విశాఖపట్నంలో ఇటువంటి దుర్చర్య చరవను చాలా మానుషం. పోలీసు వారు అయితే కఠిన సెక్షన్స్ పెట్టారు. బిఎన్ఎస్ కొత్త చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారంగా సెక్షన్ 67 పెట్టారు, అలాగే 69 పెట్టారు, అలాగే సెక్షన్ 72 పెట్టారు, 75 పెట్టారు, 77 పెట్టారు. అలాగే ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం 2000 పెట్టిన యాక్ట్ ప్రకారంగా అందులో 67A కూడా పెట్టారు. దాని ద్వారా ఏమవుతుందంటే కఠినమైన చర్య ఉంటుంది. మినిమం 20 years శిక్ష పడడానికి అవకాశం ఉంది కాబట్టి కఠినమైన సెక్షన్లు పెట్టారు. ఆ విధంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్ట్ అయితే చేశారు ఆల్రెడీ. కానీ వాళ్ళకి ఏ విధమైన బెయిల్ ఎవరు కూడా పెట్టకూడదని చెప్పేసి మన న్యాయవాదులకి అందరికీ కూడా మేము తెలుస్తున్నాం. మేము ఇక్కడ అందరికీ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికి కూడా మేము బెయిల్ పెట్టము. ఎందుకంటే ఒక లా విద్యార్థి, అలాగే స్టూడెంట్స్ కూడా లా విద్యార్థులే, కానీ ఇటువంటి అమానుషాన్ని పాల్పడడం తప్పు అని వాళ్ళు తెలిసి కూడా చేశారు కాబట్టి ఇది సంఘ విద్రోహ చర్య కాబట్టి తక్షణమే వాళ్ళు అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళు రిలీజ్ చేయకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా మా ప్రెసిడెంట్ గారు, మా అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ కూడా వాళ్ళకి బెయిల్ పెట్టడానికి అయితే మేమైతే సిద్ధంగా లేము. కావున ఈ విధంగా అమ్మాయికి మేము ప్రాణాన్ని అయితే తిరిగి తీసుకురావాలన్నా కానీ వాళ్ళ కుటుంబానికి మా వంతుగా మేము సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. న్యాయపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ అన్ని విధాలు కూడా మేము సహాయం చేయడానికి మేము ముందుకు వస్తాం. మీడియా ప్రముఖులు అందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. అయ్యా, ఇది విశాఖపట్నంలో దుర్దినం. ఎందుకంటే ఏ విధమైనటువంటి అన్నం పుణ్యం ఎరుగునటువంటి ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో మోసగించి ఆవిడపై జరిగిన ఈ గ్యాంగ్ రేప్ అన్నది చాలా అమానుషం. అసలు స్త్రీలకు రక్షణ లేని పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి దోషులు ఎవరైనా, ఎంతటి వారైనా తక్షణం వారి మీద చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని, సత్వర న్యాయం వారికి జరగాలని చెప్పేసి ఈ ధర్నా కార్యక్రమం ద్వారా విశాఖపట్నం బార్ అసోసియేషన్ వాళ్ళని కోరుకుంటూ ఉన్నాం. ఇంతమంది మన మీడియా ప్రముఖులందరూ వచ్చినందుకు చాలా సంతోషం సార్. ఈ విషయాన్ని ప్రతిసారి ఎప్పుడైనా ఏ విధమైన సమాజంపై అన్యాయం జరిగితే విశాఖపట్నం బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ కూడా ముందుండి ఈ నిరసన కార్యక్రమాలు చేయడం మీకు తెలియంది కాదు. గతంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయమై కూడా మీరందరూ మాకు ఆ విధంగా సహకరించారు. నిజంగా అందులో మేము కూడా పోరాడి ఒక కన్వీనర్గా నేను, మిగిలిన మా మిత్రులందరూ కూడా, అడ్వకేట్లందరూ కూడా పేరు పేరున వాళ్ళు సహకరించి చేసి మీ మీడియా ద్వారా ప్రజల్లోనికి వెళ్ళి తర్వాత జరిగినా కూడా పోలీసులు ఎవరు దీని డీటెయిల్స్ కూడా చెప్పడానికి ఇష్టపడలేదు. సో ఈవెన్ వాళ్ళని కూడా ఈ విధమైనటువంటి ఏ విధమైనటువంటి దాపరికం లేకుండా అందరి పేర్లు కూడా, ఎవరైతే నిజమైనటువంటి కల్ప్రిట్స్ ఉన్నారో, ఎవరైతే నిజమైనటువంటి ముద్దాయిలు ఉన్నారో వారందరి పేర్లు వాళ్ళు ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ ద్వారా కనుక్కొని మీడియాకే కాదు ప్రజలకు కూడాను అది తెలియజేసి వారిపై జరుగుతున్నటువంటి యాక్షన్ ఏంటనేది కూడా పోలీసు వాళ్ళు కానీ, గవర్నమెంట్ వారు కానీ ఈ దర్యాప్తు జరిపించి తక్షణమే చేయాలని కూడా మా తాలూకా డిమాండ్.